నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగర్ కాలనీలో 3 ఛత్రీల ప్రాంతాలలో స్థానిక బీజేపీ కార్యకర్తలు అనిల్, రసూల్ తదితరులు నూతన బీజేపీ జెండా దిమ్మను ఏర్పాటు చేసినారు. త్వరలో ఆదోని శాసనసభ్యులు పార్థసారథి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించినారు. అయితే నిన్న రాత్రి అనగా బుధవారం గుర్తు తెలియని కొందరు దుండగులు బీజేపీ జెండా కట్టను ధ్వంసం చేయాలని ప్రయత్నించి బీజేపీ పోల్ను కట్ చేసి విరగ్గొట్టినారు. ఈ సందర్భంగా సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినారు. బీజేపీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ మరియు బీజేవైఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఆచార్యులు మాట్లాడుతూ, ఇలాంటి హేయమైన చర్య చేసిన వారిపై పోలీసుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు ఫిర్యాదు చేసినారు. చర్యలు చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. ఇలాంటి పనికి మాలిన చర్యలు చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. ఇలాంటి దుశ్చర్యలు చేసిన దుండగులను వెంటనే భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై. స్థానికంగా ఉండేటువంటి విజయనగర్ కాలనీ సంబంధించిన కార్యకర్తలు ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. విజయనగర్ కాలనీ దగ్గర ఉండేటువంటి 3 ఛత్రీల దగ్గర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నూతన జెండా దిమ్మని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెండా దిమ్మెను త్వరలో ఆదోని గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న రాత్రి, ఈరోజు మహాశివరాత్రి పండగ రోజు ముందు రోజు రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, మేము అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయి ఉండొచ్చని వ్యక్తం చేస్తా ఉన్నాం. పిరికి పందల్లాగా, దొంగల్లాగా రాత్రి ఎవరూ చూడని సమయంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాయితోటి కొట్టి దాన్ని బెండ్ చేసి, నాకు తెలిసి ఒక యాక్సిల్ బెల్ట్ కూడా వాడినట్టున్నారు, ఈ పైపును కోసేసి పారిపోయినారు. ఇలాంటి పిరికి పందలు ఇలాంటి హేయమైన చర్యను చేసినారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ విషయం మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా కంప్లైంట్ చేసి ఉన్నాము. నిందితులు ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ కార్యక్రమం చేసినటువంటి, ఈ పనికి మాలిన పని చేసినటువంటి వ్యక్తిని, చేయించిన వ్యక్తిని తప్పనిసరిగా పోలీసుల ద్వారా పట్టుకుని ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయించేలా భారతీయ జనతా పార్టీ తోడుంటుందని స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు భరోసానిస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళినాం. వారు కూడా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తా ఉన్నారు, ఊర్లో లేరు కాబట్టి. ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈ వీధిలో ఉండేటువంటి రౌడీలు కావచ్చు, గూండాలు కావచ్చు, నేను దాదా అని చెప్పుకునే ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడైనా కార్యకర్తకైనా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేస్తే చాలా ఇబ్బందులకు గురవుతారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి పోయిన తర్వాత కూడా మా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే, నా కార్యకర్తల యొక్క కుటుంబాల జోలికి ఎవరైనా వస్తే తప్పనిసరిగా అత్యంత దారుణమైన పరిస్థితి, ఎందుకు వాళ్ళ జోలికి వచ్చినామా అని బాధపడే స్థాయికి తీసుకుని వెళ్తామని కూడా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, పనికిమాలిన కార్యక్రమాలు ఇంకోసారి పునరావృతం కాకుండా పోలీసులకు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకొని నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శిక్షించాలి ఇలాంటి